నమస్తే మిత్రులారా, నేను మీ కుమార్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంత దిగజారడం ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్ జర్నలిజంలో ఎంత దిగజారడం ఏర్పడింది అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. మూడు పార్టీల నాయకులు వైసీపీ, టీడీపీ, జనసేన, మూడు పార్టీలలో పనిచేస్తున్న ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎంపీలు, వీళ్ళు సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు, వీరి పదజాలం ఎంత దిగజారి కనిపిస్తుంది, దీని గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. టీడీపీ వాళ్ళు గానీ, వైసీపీ వాళ్ళు గానీ, జనసేన వాళ్ళు గానీ, ఒక రాజకీయ నాయకుడు అంటే ఎంతో మంది ప్రజలకు ఇన్స్పిరేషన్. సినిమా హీరోలకు వల్లే రాజకీయ నాయకులకు అభిమానులు ఉంటారు, వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకునే ప్రజలు ఉంటారు, యువకులు ఉంటారు. వీరి దిగజారుడు రాజకీయాల వలన ప్రజలు ఏం నేర్చుకుంటున్నారు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం చూస్తే పదజాలం ఎంత నీచంగా ఉందనేది మనందరికీ కనిపిస్తున్నాయి. సాధారణ చర్చలు ప్రారంభించి సామాజిక మాధ్యమాల వరకు అవినీతి, అక్రమాలు, బూతులతో కూడిన పదజాలం, వ్యక్తిగత దూషణలతో రాజ్యం వెళ్తున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఇదే హైలైట్ గా ఉంది. దీనివల్ల ప్రజలు ఏం నేర్చుకోవాలి, సమాజం ఏం నేర్చుకోవాలి? ఈ మూడు పార్టీ నాయకుల వలన సమాజం ఎంతవరకు ఏం నేర్చుకుంటుంది? అసలు ఈ రాజకీయ నాయకులు ఈ భూత పురాణాన్ని ప్రారంభించడానికి, దాన్ని కొనసాగించడానికి మీడియా ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? దీన్ని త్వరలో తెలుసుకుందాం. రాజకీయ నాయకులకు గతంలో ప్రజల సమస్యలపైన, ప్రజలు పడుతున్న ఇబ్బందులపైన, ప్రజల కోసం చేయవలసిన పనులపైన అనేక మీటింగ్లు జరుగుతున్నాయి. సామాజిక మాధ్యమాలలో కానీ, మీడియా ముందు కానీ డిబేట్లు పెట్టి ప్రజల సమస్యలపైన మాట్లాడుతున్నాం. ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో ఒక వ్యక్తిని టార్గెట్ చేసి తిట్టడానికి, ఒక పార్టీని టార్గెట్ చేసి తిట్టడానికి, దీనికోసమే మీడియాను ఉపయోగిస్తుంది. మీడియా దిగజారుడు తనం వలన రాజకీయ నాయకులకు ఇంకా ఉత్సాహం పెరుగుతుందా? దీని గురించి ఆలోచించాల్సిన ఆయన. రాజకీయంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను చూపించాల్సిన మీడియా రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీకి పొత్తుగా మారుతుంది. ఇది అందరూ చూస్తున్నారు. ఎన్నోసార్లు సీఎం అయిన చంద్రబాబు గారు కానీ, లాస్ట్ 5 ఏళ్ళు సీఎంగా ఉన్న జగన్ గారు కానీ, గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు కానీ, వీరి తరపున 175 నియోజకవర్గాల్లో పనిచేస్తున్న కొందరు ఎమ్మెల్యేలు కానీ, వీళ్ళ పదజాలం ఎంతవరకు సమగ్రవంతంగా ఉంది, వీళ్ళ పదజాలం ఎంతవరకు తీసుకునే విధంగా ఉంది, వీరి నుంచి ప్రజలు ఏం నేర్చుకుంటున్నారు అని ఆలోచిస్తే అంతా కూడా అనుమానంగానే ఉంది. ఎవరో కొందరు తప్ప మోస్ట్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారు. నరుకుతాను, ఎంతమంది వస్తారో అనే మాటలు కూడా. అంటే దీని వలన ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ప్రజలు మీ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి? ఆంధ్రప్రదేశ్లో హత్యలు జరుగుతున్నాయంటే మీరు చిన్న ఉత్సాహమేనా? మీరే సక్రమంగా ఉంటే ప్రజలు ఎందుకు అలా ప్రవర్తిస్తారు? పూర్తిగా రాజకీయ నాయకులు వాళ్ళ ద్వారానే తప్పులు జరుగుతున్నాయని కాదు, మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సిన ప్రజలు మీ పదజాలం వలన ఏం నేర్చుకుంటున్నారు? ఇటువంటి రాజకీయ నాయకుల వలన, వారి నుంచి వస్తున్న మాటల వలన ఒక్క రాజకీయానికే కాదు, ప్రజలకు, యువకులకు, చిన్నపిల్లలకు ఎంతో నష్టం జరుగుతుంది. కర్మగాలి ఇటువంటి రాజకీయ నాయకుల వలన చూస్తున్న ప్రజలు, యువకులు వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఒక తరం లేదా ఒక యువకుడు, ఒక వ్యక్తి నాశనం అవడానికి కారణమవుతుంది. ఇటువంటి రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు మానుకోవాలి. ఇటువంటి దిగజారుడు రాజకీయాలకు ఒత్తాసు పలుకుతున్న జర్నలిస్టులు, మీడియా ఛానళ్లు ఈ అలవాటును మానుకోవాలి. దీనిపైన త్వరలో మీ అందరి ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నాం. అందరూ వీడియోని చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.